సిద్దిపేట జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా ముగిశాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. గ్రామీణ ప్రాంతంలో ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యంగా యువత భారీగా పాల్గొనడం ఎన్నికలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పోలింగ్ పూర్తయ్యాక మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తర్వాత సర్పంచ్ అభ్యర్థుల ఫలితాలు ప్రకటించనున్నారు. సిద్దిపేట జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి దశ ప్రశాంతంగా ముగిసిన సందర్భంగా దౌలతాబాద్ పోలింగ్ సెంటర్ నుంచి మా ప్రతినిధి మరిన్ని వివరాలు అందిస్తారు. జిల్లాలో సర్పంచ్ ఎన్నికలు చాలా సజావుగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కొనసాగాయి. ప్రస్తుతం మనం సిద్దిపేట జిల్లాలో దౌలతాబాద్ మండలం హెడ్ క్వార్టర్లో ఉన్నాం. ఇక్కడ పొద్దుటి నుంచి ఈ మధ్యాహ్నం వరకు ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా జరిగింది, ఆ ఓటర్లు ఏ విధంగా వచ్చారు, ఇక్కడ ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారనే అంశాన్ని ఒకసారి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పొద్దున్న నుంచి చాలా బిజీ గడిపిండ్రు, ఎట్లా ఎలక్షన్స్ ఎట్లా జరిగినాయి, ఇప్పటి వరకు అయితే గేట్ క్లోజ్ చేశారు, దీనికి సంబంధించిన అంశాలు ఏమున్నాయి సార్? చాలా ప్రశాంతంగా జరిగింది సార్. రెండో విడత గ్రామ పంచాయతీ ఎలక్షన్లో భాగంగా మొదటి ఫేజ్లో సిద్దిపేట జిల్లాలో మొదటి ఫేజ్లో జరిగేటువంటి ఎలక్షన్లో భాగంగా మనం ప్రస్తుతం దౌలతాబాద్ మండలంలోని దౌలతాబాద్ పిఎస్లో ఉన్నాం. మనం ఇక్కడ ఉదయం 7 గంటలకు సరైన సమయానికి ఎలక్షన్ ప్రక్రియ ప్రారంభించబడ్డది. అభ్యర్థులందరూ కూడా చాలా చక్కగా వాళ్ళకి సంబంధించినటువంటి ఐడి కార్డ్స్తో రావడం జరుగుతుంది. ప్రశాంతంగా ఎలక్షన్ ప్రక్రియ కొనసాగింది. ఇక్కడ ఈ యొక్క పిఎస్కి 2723 మంది అభ్యర్థులను అంటే ఓటర్లను అలాట్ చేశారు. ఇప్పటి వరకు సుమారుగా 86% పైచిలకు ఓటింగ్ శాతం చేయబడింది. సమయం ముగిసే లోపల అంటే మధ్యాహ్నం 1 గంటల వరకు కూడా ఓటర్స్ అందరూ రావడం జరిగింది. సమయం దాటిన తర్వాత ఎవ్వరు కూడా గేట్ దగ్గర రాకుండా సరైన సమయంలోనే అందరూ ఎలక్షన్ ప్రక్రియను కొనసాగించారు. చాలా ప్రశాంతంగా ఉదయం 7 గంటల నుంచి ఇప్పటిదాకా ఎలక్షన్ జరిగింది కదా, ఎలక్షన్ కమిషన్ నుంచి కావచ్చు, అధికారులు కావచ్చు, ఎట్లాంటి ఏర్పాటు చేశారు సార్ ఇక్కడ? చెప్పండి. ఇక్కడ నుంచి మొత్తము కూడా అందరూ అధికారులు కూడా చాలా చక్కగా వ్యవహరించారు. ఎంపీడీఓ సార్ కానీ, సిఓ సార్ కానీ, తర్వాత డిఎల్ఎంటీ కానీ వీళ్ళందరూ కూడా చాలా బాగా ఏర్పాట్లను చేశారు. ఇక్కడ మౌలిక సదుపాయాలు అన్నీ కూడా చాలా సక్రమంగా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎవరు ఇబ్బంది పడకుండా అన్నీ కూడా సక్రమంగా జరిగినాయి సార్. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఈ గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఒక పండగ వాతావరణంలాగా ఎలక్షన్స్ అయితే పూర్తయ్యాయి. ఈ మధ్యాహ్నం 1 గంట వరకు కూడా గేట్ అయితే ప్రస్తుతానికి క్లోజ్ చేశారు. ఇటు పోలీస్ అధికారులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం అయితే ఆ గేట్ మూసేశారు. గేట్ లోపల ఉన్నటువంటి వారికి మాత్రం అవకాశాలని ఓటు వేయడానికి. సో జిల్లా వ్యాప్తంగా కూడా మొదటి దశకు సంబంధించినటువంటి ఎలక్షన్లు అయితే పూర్తిగా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కొనసాగని చెప్పుకోవచ్చు. ఓటు